మనము మెకానికల్ క్లచ్ అలాగే స్లైడింగ్ మెష్ ట్రాన్స్మిషన్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము రెగ్యులర్గా ఇప్పుడు ఉపయోగించేటువంటి వాహనాల్లో ఉన్నటువంటి మాన్యువల్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్, దాన్ని కాన్స్టెంట్ మెష్ సింక్రో షిఫ్ట్ ట్రాన్స్మిషన్ అని చెప్పి అనొచ్చు మనం, లేదంటే సింక్రో మెష్ ట్రాన్స్మిషన్ అని చెప్పి కూడా అనొచ్చు. సో ఈ ట్రాన్స్మిషన్లో ఏమేమి భాగాలు ఉంటాయి, అవి నిర్వర్తించేటువంటి పని ఏంటి అనేటువంటిది క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని వెహికల్స్లో ఇటువంటి గేర్ బాక్సే ఉంటుంది, సేమ్ టైప్ గేర్ బాక్స్. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఇప్పుడు ఉండదు. దీని కన్స్ట్రక్షన్ ఫోటో ద్వారా ఒకసారి మీరు చూడొచ్చు. ఇదేమో క్లచ్ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ షాఫ్ట్, ఇది మెయిన్ షాఫ్ట్, దీని కింద ఉన్నది కౌంటర్ షాఫ్ట్. ఇవన్నీ కూడా గేర్ వీల్స్. ఇంతకుముందు స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్లో చెప్పినట్టుగా ఇక్కడ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్లో హెలికల్ గేర్స్ ఉంటాయి, నాట్ ద స్పర్ గేర్స్. దీస్ ఆర్ కాల్డ్ హెలికల్ గేర్స్ బికాస్ ఆల్ దీస్ గేర్స్ ఆర్ కాన్స్టెంట్లీ మెష్ విత్ ఈచ్ అదర్. దెన్ వీటికి ఈ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్ నుంచి గేర్ ఇక్కడ తిరిగినప్పుడు కౌంటర్ షాఫ్ట్లో ఉన్న గేర్స్ అనేవి కూడా తిరుగుతుంటాయి. ఈ కౌంటర్ షాఫ్ట్ విత్ గేర్స్ ఒక సింగిల్ యూనిట్గా కానీ లేదంటే ఈ గేర్స్ స్ప్లైన్స్ మీద కానీ ప్లేస్ చేయబడి ఉంటాయి. వేరాస్ మెయిన్ షాఫ్ట్లో ఉన్న గేర్స్ ఫ్రీగా కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్ మీద రొటేట్ అవుతాయి, వెరీ ఫ్రీగా. అంటే ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు మెయిన్ షాఫ్ట్, బేరింగ్స్ మీద తిరుగుతాయి. అంటే ఈ గేర్ తిరిగినప్పుడు ఈ గేర్ ఫ్రీగా తిరుగుతుంది, ఈ గేర్ తిరిగినప్పుడు ఈ గేర్ ఫ్రీగా తిరుగుతుంది. సేమ్ వే ఇది తిరిగినప్పుడు ఇది ఫ్రీగా తిరుగుతుంది. సో అన్ని గేర్స్ కూడా ఫ్రీగా తిరిగి ఎటువంటి పవర్ కూడా డైరెక్ట్గా గేర్స్ నుంచి ఈ షాఫ్ట్కు వెళ్ళదు. మరి ఎలా వెళ్తుందంటే ఇందులో సింక్రోనైజింగ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ సింక్రోనైజింగ్ యూనిట్స్. ఓకే, ఈ సింక్రోనైజింగ్ యూనిట్స్ ఏం పని చేస్తాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా సెలెక్టర్ లివర్స్ అండ్ సెలెక్టర్ ఫోర్క్స్. ఇది సింక్రోనైజింగ్ గేర్ బాక్స్లో బిగించినటువంటి, మెయిన్ షాఫ్ట్లో బిగించినటువంటి ఒక గేర్. చూసారా, ఇది హెలికల్ గేరు. అయితే ఇందులో దీనికి ఒక పక్క ఈ అడిషనల్ టీత్ ఉంటాయి. ఈ అడిషనల్ టీత్ను సింక్రోనైజింగ్ టీత్ అని, లాకింగ్ టీత్ అని చెప్పి అంటారు. సింక్రోనైజింగ్ టీత్ ఆర్ లాకింగ్ టీత్. ఈ ప్లెయిన్ సర్ఫేస్, నో స్ప్లైన్స్, ఈ ప్లెయిన్ సర్ఫేస్ బేరింగ్ మీద కూర్చొని ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ సింక్రోనైజింగ్ యూనిట్. ఇన్ని భాగాలు ఉంటాయి సింక్రోనైజింగ్ యూనిట్లో. ఈ గేర్ ఇది అని మనం అనుకున్నప్పుడు, ఇక్కడ గేర్ అనుకున్నప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భాగాలన్నీ కూడా సింక్రోనైజింగ్ యూనిట్. ఫస్ట్ ఈ భాగం గురించి మనం తెలుసుకుంటే దీన్ని సింక్రోనైజింగ్ హబ్ అని చెప్పి అంటారు. సింక్రోనైజింగ్ హబ్ కు బయట మరియు లోపల, బయట స్ట్రైట్ టీత్, లోపల కూడా స్ప్లైన్స్. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ స్ప్లైన్స్, దీస్ ఆర్ ఇంటర్నల్ స్ప్లైన్స్. ఈ ఇంటర్నల్ స్ప్లైన్స్ మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న స్ప్లైన్స్ మీద మెష్ అయ్యి కూర్చొని ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ హబ్ రొటేట్ అవుతుందో అప్పుడు మెయిన్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సీ ద డిఫరెన్స్. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్లో ఈ గేర్ రొటేట్ అయినప్పుడు షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, గేర్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది బేరింగ్ మీద, కానీ షాఫ్ట్ రొటేట్ అవ్వదు. హబ్ రొటేట్ అయినప్పుడు మాత్రమే షాఫ్ట్ రొటేట్ అవుతుంది. అంటే ఈ హబ్బును ఏ గేర్లో అయితే మనం బండి నడపాలనుకుంటున్నామో ఆ గేర్కు సింక్రొనైజ్ చేయాలి. ఆ సింక్రొనైజ్ చేసేటువంటి మెకానిజమే ఇది. దీనికి ఎక్స్టర్నల్ స్ప్లైన్స్, ఇంటర్నల్ స్ప్లైన్స్. తర్వాత ఇందులో దీని లాకింగ్ స్ట్రట్స్ అని, దీని లాకింగ్ రింగ్స్ అని ఉంటాయి. అంటే ఈ డివైస్ను ఇందులో ఒక పర్టికులర్ ప్లేస్లో సెక్యూర్గా లాక్ చేయడానికి. ఇది మూవ్ అవ్వదు. ద నెక్స్ట్ ఐటమ్ ఈజ్ బ్లాకర్ రింగ్. బ్లాకర్ రింగ్ ఏంటి, ఈ బ్లూ కలర్వి. ఇవి ఇక్కడ బ్రాంజ్ బ్లాకర్ రింగ్స్ ఎప్పుడు బ్రాంజ్గానే ఉంటాయి. దీనికి ఓన్లీ ఎక్స్టర్నల్ టీత్ మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ టీత్ ఆఫ్ దిస్ సింక్రొనైజింగ్ హబ్ ఇవి వచ్చేసి ఈ యొక్క సింక్రొనైజింగ్ టీత్ గేర్ మీద ఉన్న సింక్రొనైజింగ్ టీత్ తో అలైన్ అవుతాయి, సేమ్ లైన్ లో ఉంటాయి అన్నీ కూడా.
దీని థిక్నెస్ కానీ దీని యాక్సిస్ దీని యొక్క లైన్ కానీ సేమ్ ఉంటాయి. ఇది వెళ్ళి ఇక్కడ దీనిపై ఆనుకున్న వెంటనే ఈ టీత్ అన్ని సేమ్ లైన్లో ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న బ్లాకర్ రింగ్ కూడా ఎక్స్టర్నల్ టీత్ ఉంటాయి. ఎక్స్టర్నల్ టీత్ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ టీత్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందో అదే రకంగా ఉంటాయి. అంటే ఈ టీత్ ప్లస్ ఈ టీత్ ప్లస్ ఈ టీత్ అన్నీ కూడా ఒకదానికొకటి ఆనించుకుంటే షాఫ్ట్ మీద సేమ్ ఐడెంటికల్ పాత్లో ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ కలిపి ఒక షిఫ్టింగ్ స్లీవ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ షిఫ్ట్ స్లీవ్. షిఫ్ట్ స్లీవ్ బయట ఏమో ఈ గ్రూవ్లో షిఫ్ట్ లివర్ ఫోర్క్ అంటే ఇక్కడ ఫోర్క్ పెట్టి ఇటు పుష్ చేయడం కానీ ఇటు పుష్ చేయడం కానీ జరుగుతుంది. దీనికి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఇంటర్నల్ టీత్ ఎగ్జాక్ట్గా ఈ మూడు టీతులకు మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. ఈ టీత్ ప్లస్ ఈ టీత్ ప్లస్ ఈ టీత్ అంటే ఇది వచ్చి ఇక్కడికి చివరికి ఆనుకుంటే దిస్ ప్లస్ హాఫ్ ఆఫ్ దిస్ విల్ గెట్ ఎంగేజ్డ్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది కానీ షాఫ్ట్ రొటేట్ అవ్వదు. ఈ మూడు కలిపినప్పుడు దీంతో పాటు ఇది రొటేట్ అవుతుంది, దీంతో పాటుగా ఇది కూడా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే హబ్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా మెయిన్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో దట్స్ హౌ ద పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ దిస్ గేర్ టు ద షాఫ్ట్. పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద గేర్ టు ద షాఫ్ట్ వయా దిస్ సింక్రనైజింగ్ యూనిట్. సో ఇందులో ఇంత మెకానిజం ఉంది. సో ఇందులో ఇంకేంటంటే ఇంకొకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది, ఒక్కొక్క సింక్రనైజింగ్ యూనిట్ 2 గేర్స్ దాకా ఎంగేజ్ చేస్తుంది. బికాస్ ద ఎక్స్టర్నల్ టీత్ ఆఫ్ దిస్ హబ్ ఈజ్ ఇన్ కామన్ ప్రొఫైల్ విత్ ద 2 గేర్స్. ఇటువైపు స్లైడ్ చేస్తే ఈ గేర్ ఎంగేజ్ అవుతుంది, ఇటువైపు స్లైడ్ చేస్తే ఈ గేర్ ఎంగేజ్ అవుతుంది. ఈ గేర్ ఎంగేజ్ అయినప్పుడు ఈ రేషియోలో డ్రైవ్ షాఫ్ట్కి పోతుంది, ఈ గేర్ ఎంగేజ్ అయినప్పుడు ఈ రేషియోలో డ్రైవ్ షాఫ్ట్కి వెళ్ళిపోతుంది. దీన్ని అసెంబుల్ చేసుకుంటే ఈ సింక్రనైజింగ్ రింగ్స్ కాకుండా హబ్ అండ్ స్లీవ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇందులో ఈ స్ట్రట్స్ కూర్చొని ఉంటాయి ఈ విధంగా. తర్వాత వీటన్నిటిని మూవ్ చేయడానికి గేర్ సెలెక్టర్ మెకానిజం ఉంటుంది. అది ఎలా ఉంటుందో నెక్స్ట్ ఫోటోలో నేను చూపిస్తాను. మాన్యువల్గా డ్రైవరు ఆ గేర్ సెలెక్టర్ మెకానిజం ద్వారా ఇందులో ఉన్న ఫోర్క్ ద్వారా ఏ గేర్ అయితే ఆయన ఎంగేజ్ చేయాలనుకుంటాడో అటువైపు ఈ సింక్రనైజ్ యూనిట్ను మూవ్ చేస్తాడు. మూవ్ చేసిన అన్ని టుగెదర్ దిస్ గేర్ అండ్ దిస్ గేర్ టీత్ అన్ని ఒక మూడింటిని ఇది కలిపేస్తుంది టు గివ్ ద డ్రైవ్. దిస్ ఈస్ ద హౌ ద గేర్స్ గెట్ ఎంగేజ్డ్. This is the gear wheel, synchronizing teeth, and these are called the blocker ring teeth, and this is the hub teeth. Hub teeth, blocker ring teeth, synchronizing teeth. దీనికి పోతే దీని డ్రైవ్ షాఫ్ట్కి వెళ్ళిపోద్ది. సెంటర్లో ఉంటే నో డ్రైవ్, ఇటువైపు వస్తే ఈ డ్రైవ్. సింపుల్. సో దిస్ ఇస్ హౌ a synchronizing unit works in a synchronizing constant mesh synchro mesh gearbox. You can see this. If it is in neutral, no drive will go from the gears. Neutral ఉన్నప్పుడు ఏమవుతుంది, కేవలం ఈ స్లీవ్ వచ్చేసి దీని మీద ఉంటుంది అంతే. ఈ రెండింటిని ఎంగేజ్ చేసుకోదు. అప్పుడు వీల్స్తో పాటు వీల్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ సింక్రోనైజింగ్ యూనిట్స్ ఈ ట్యాపర్ ప్లేస్ మీద తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా. ఇదేమో షాఫ్ట్తో పాటు తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని మెష్ చేసినప్పుడు మాత్రమే డ్రైవ్ గేర్ నుంచి షాఫ్ట్కి వెళ్ళిపోద్ది. దిస్ ఇస్ ద జాబ్ ఈస్ డన్ బై ది షిఫ్ట్ లివర్ మెకానిజం. మెయిన్ షాఫ్ట్ driving come here, counter shaft, and this will be constantly rotating, so we'll be engaging the desired gear. This is how it looks. These are all the forks, shifting force, lever కి ఇక్కడ లాక్స్ ఉంటాయి, స్ప్రింగ్స్ అండ్ బాల్ అరేంజ్మెంట్ తో విత్ నాచెస్. మనం ఏ గేర్ లో అయితే రన్ చేస్తుంటామో ఆ గేర్ లో ఫర్దర్ మూవ్మెంట్ కాకుండా అన్లెస్ అండ్ అదర్వైజ్ వి పుట్ సమ్ ఎఫర్ట్, దిస్ స్లీవ్ విల్ నాట్ మూవ్. ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ పర్టికులర్ పొజిషన్. ఏ గేర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ గేర్ ద్వారా అది ఇది అయిపోతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇంకా this is how
this diagram looks like this. ఇంకా ఈ గేర్ బాక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గేర్స్ కూడా ఇందులో హెలికల్ గేర్స్. మనం ఇంతకుముందు అనుకుంటున్నా హెలికల్ గేర్స్ లో కాంటాక్ట్ ఏరియా ఆఫ్ ద గేర్ కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, టీత్ కాంటాక్ట్ ఏరియా, బికాస్ అట్ ఇస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం the 2 to 3 teeth will be in contact. The contact area of the teeth is more. Point number 1. So the load bearing capacity will be more. Point number 2, the gears will never move, never slide. So the unwanted friction is avoided. So the life of the gears will be more. As the gears are not moving, the noise will be very less. And the synchronizing units with very small gears, that too with the cushioning of the blocker rings, bronze rings, the shifting takes very smoothly compared to the sliding mesh gearbox. Operator effort దీంట్లో స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ కంటే తక్కువగా ఉంటుంది. సో సింక్రోమెష్ గేర్ బాక్స్ వల్ల లోడ్ బేరింగ్ గేర్స్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంటుంది, తర్వాత గేర్స్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. That's why all the vehicles use this type of gearbox. Next, ఈ గేర్ బాక్స్ లో ఎనీ గేర్ బాక్స్ జనరల్ గా పర్టికులర్ రికమెండెడ్ గ్రేడ్ లూబ్రికెంట్ ఇందులో వాడతారు టు గివ్ ద లూబ్రికేషన్ టు ద గేర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బేరింగ్స్. ఆయిల్ మనం టైంలో మారుస్తూ ఉండాలి. ది లూబ్రికేషన్ ఆయిల్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లూబ్రికేటింగ్ ద గేర్స్ బట్ ఆల్సో టు డిసిపేట్ ద హీట్ జనరేటెడ్ బిట్వీన్ దీస్ గేర్స్. హీట్ డిసిపేట్ చేయడం కోసం కూడా వాడతారు. This is about the manual gearbox. In the coming videos మనము ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. I will try to clear all your queries. You can go through these 3 pages notes also.